హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారి అలంకరణ ధనలక్ష్మి అండి. చూడండి డబ్బులతో ఎలా అలంకరించారో. ఇది విగ్రహం తెచ్చి పెట్టడం కాదండి, అమ్మవారి గుడేనండి. చాలా బాగా అలంకరించారండి. అమ్మవారిని చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది. ఇవాళ ఆ రోజు జరుగుతున్నాయండి కుంకుమ పూజలు జరుగుతున్నాయి. మార్నింగ్ ఈవినింగ్ జరుగుతున్నాయి. మేము అసలు అనుకోకుండా వెళ్ళామండి. మా ఫ్రెండ్ వచ్చి గుడికి వెళ్దామా అంది. సరేలే అనేసి వెళ్ళాను. నేను రాను అంటే రా ఎమ్మటే వద్దామని వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక అయ్యగారు కుంకుమ పూజ జరుగుతుంది, మీరు కూడా చేయండి అన్నారు. ఎంతసేపు అంటే 10 నిమిషాల్లో అయిపోయింది అన్నారు. చాలాసేపు పట్టిందండి. అయినా కానీ అట్లే కూర్చున్నామండి. అమ్మవారి అనుగ్రహం ఉండాలి కానీ ఎంతసేపు అయినా కూర్చుంటామండి. అసలు నేను చేద్దామని అనుకోలేదు. ఏదో అమ్మవారే పిలిపించినట్టుగా అలా వెళ్ళిపోయానండి. అసలు మార్నింగే స్నానం చేసి కూర్చోవటం ఏంటి, మా ఫ్రెండ్ నన్ను పిలవటం ఏంటి, నేను వెళ్ళటం ఏంటి, అంతా అమ్మవారి దయండి. అలా వెళ్ళి కూర్చొని ఇంకా పూజ చేస్తున్నామండి. అన్నీ వాళ్ళే ఇచ్చారండి. కుంకుమ, పసుపు, అరటికాయలు అన్నీ వాళ్ళే ఇచ్చారండి. మనం ఏమీ తీసుకెళ్ళలేదు. అసలు నేను చేద్దామని కూడా అనుకోలేదు. అలా వెళ్తే అలా కరుణ నమ్మి చూపించింది అమ్మవారు. అలా అయిపోయిందండి. ఇవాళ మా ఫ్రెండు ప్రోత్సాహం కూడా ఉందనుకోవాలి ఇందులో. అమ్మవారి దయ తన మీద కూడా చూపించాలని కోరుకుంటున్నానండి నేను. అయ్యగారు కూర్చొని బాగా చేయించారండి పూజ. ఇది కిన్నరసాని వెళ్ళే రోడ్లో ఉంటుందండి దుర్గా అమ్మవారి టెంపుల్. హారతి ఇస్తున్నామండి అమ్మవారికి. తను మా ఫ్రెండ్, తనే నన్ను తీసుకెళ్ళింది టెంపుల్కి. ఎప్పుడు పూజలు బాగా చేసిద్దండి తన ఓపికకి మెచ్చుకోవాలండి. ఆ దేవుడు తనని బాగా కరుణించాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. మేమందరం తను కూడా అసలు ఇప్పుడు హారతి ఇచ్చే తను కూడా చేద్దాం అనుకోలేదు. ఏదో అలా అయిపోయింది. అలా చేసాం మేమంతా కలిసి. అమ్మవారి దయ అంటే ఇంట్లో కూర్చున్నా కానీ మనం అట్లా వెళ్ళగలుగుతామండి. మనం వెళ్దాం అనుకుంటే వెళ్ళలేము. అమ్మవారు పిలిచినప్పుడే మనం వెళ్తామండి. అదే అమ్మవారి మహిమ అంటే. అప్పటికే ఒకసారి అయిపోయిందండి. ఇది రెండోసారి కాబట్టి పెద్దగా జనాలు లేరు. అప్పటికే చాలా టైం. అలా అందరం అమ్మవారిని స్మరించుకున్నామండి. అయ్యగారు ప్రసాదాలు పెడుతున్నారండి. ఫస్ట్ పులిహోర పెట్టారండి, తర్వాత పెట్టారు మాకు వేరే ప్రసాదాలు. అమ్మవారికి మళ్ళీ అక్కడ చెట్టు దగ్గర అక్కడ ఉంటే అక్కడ పూజ చేసామండి మేము. ప్రసాదాలు కూడా కొంచెం కొంచెం పెట్టట్లేదండి. అయ్యగారు చాలా పెట్టారండి. అన్ని గుళ్ళల్లో అట్లా పెట్టరండి, ఏదో కొంచెం కొంచెం పెడతారు కానీ వీళ్ళు మాత్రం చాలా పెట్టారండి. మళ్ళీ ఇంటికి కూడా ఇచ్చారండి. ఎప్పుడు అట్లనే ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మా ఫ్రెండ్ని కూడా ఆశీర్వదించండి.